మజ్లిస్ కంచుకోట ఈసారి బద్దలు కాబోతోందా? అమేథీ తరహా ఫలితాలు హైదరాబాద్ లో పునరావృతం కాబోతున్నాయా? తిరుగులేని నేతగా కొనసాగుతున్న అసదుద్దీన్ ఓవైసీ విజయ పరంపరకు అడ్డుకట్ట వేసేందుకు బీజేపీ సిద్ధమవుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. అసద్ పై భారతీయ జనతా పార్టీ ప్రయోగిస్తున్న అస్త్రమే యమునా పాఠక్. ఇంతకీ ఎవరామే? హైదరాబాద్ అంటే మజ్లిస్ అడ్డా అనే భావన చాలా మందిలో ఉంది. వరుసగా 4 సార్లు అక్కడి నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తూ వస్తున్నారు. అంతకు ముందు వరకు అసదుద్దీన్ తండ్రి సలావుద్దీన్ ఓవైసీ ఇదే నియోజకవర్గం నుంచి 6 సార్లు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. అలాంటి మజ్లిస్ కంచుకోట ఈసారి బద్దలు కాబోతుందా అంటే అవుననే వాదన తెరపైకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని అమేథీ లోక్సభ స్థానం నెహ్రూ గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉంది. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2004 నుంచి వరుసగా 3 సార్లు గెలుస్తూ వచ్చిన రాహుల్ గాంధీని 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలోకి దిగిన స్మృతి ఇరానీ చిత్తుగా ఓడించారు. కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకుని అందరి అంచనాలు తలక్రిందులు చేసి రాహుల్ ను ఓడించారు. ఇలాంటి సంచలనమే హైదరాబాద్ లో జరగబోతుందని అనిపిస్తోంది. అసదుద్దీన్ ఓవైసీని ఎదుర్కొనేందుకు బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రజాసేవకురాలు యమునా పాఠక్ ను రంగంలోకి దించుతోంది బీజేపీ. ఇంతకు ఎవరి యమునా పాఠక్? ఆమెకున్న బలమేంటి? యమునా పాఠక్ భారతీయ కట్టు బొట్టు సాంప్రదాయాలకు నిలువెత్తు రూపం. బీజేపీ మహిళా మోర్చా అధికార ప్రతినిధిగా ఒక పక్క పార్టీ బాధ్యతలు వహిస్తూనే ప్రజాసేవలో మమేకమయ్యారామె. ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తూ వస్తున్నారు. స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబంలో పుట్టిన యమునా పాఠక్ చిన్నప్పటి నుంచే సేవా దృక్పథం అలవర్చుకున్నారు. ప్రజా సేవ చేయడం, సమస్యలపై పోరాడడం ఆమెకు దినచర్యగా మారిందంటే అతిశయోక్తి కాదు. 9 నెలల చిన్నారిపై లైంగిక దాడి ఘటనతో చలించిపోయిన యమునా పాఠక్ 48 గంటల పాటు సంపూర్ణ నిరాహార దీక్ష చేశారు. చివరకు నిందితుడికి శిక్ష పడే వరకు న్యాయ పోరాటం చేశారామె. యాదాద్రి భువనగిరి జిల్లాలో చిన్న పిల్లలపై లైంగిక దాడి, వ్యభిచారం తదితర ఘటనలపై నిరసన ప్రదర్శనలు చేసి బాధితులకు అండగా నిలిచారు. ఇవి ఆమె పోరాటంలో మచ్చుతునకలు మాత్రమే. మంది ఆడపిల్లలు, మహిళల సంరక్షణకు సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమానికి యమునా పాఠక్ నాంది పలికారు. మైనారిటీ, బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళల ఉపాధి కోసం ఉచిత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ కోర్సులు నిర్వహిస్తున్నారు. ప్రజల కోసం ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో ప్రజా కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో కలిసి ఆమె పనిచేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేశారు యమునా పాఠక్. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో ఆమె అపరకాళి. ముఖ్యంగా మతోన్మాద చర్యలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. దీంతో ఈసారి అసద్ కు యమునా పాఠక్ రూపంలో గట్టి పోటీ తప్పదన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.